హాయ్ అండి, నేను మీ కోనసీమ కోడలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. దీనికోసం మనం పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. ఈ రోజుల్లో హాఫ్ అన్ అవర్ అంటే టైం వేస్ట్ అనుకుంటారు కదా ఎవరైనా. అట్లీస్ట్ 5-10 మినిట్స్ అయినా నానబెట్టుకుంటే మంచిది హెల్త్కి. ఆ తర్వాత ఒక 4-5 విజిల్స్ వేయించుకున్నాక పప్పు ఇలా ఉంది. ఆల్మోస్ట్ 90% కుక్ అయినట్టే. ఇది ఎక్కువ టైం పట్టదు. ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత గోంగూర కూడా మంచిగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టాను. ఇది కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి. ఎంత సరిపోతుందో చూసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు మనం. మిగిలిన ఆకుకూరలు అయితే ఎంత ఎక్కువ వేసుకున్నా అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు తాలింపుకి ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి. మేము ఇలా చేస్తాము. మనము ఎక్కువ పప్పు వండినప్పుడు వాటర్ ఎక్కువ వేయకూడదు. అది కుక్ అవ్వడానికి, దగ్గర కావడానికి టైం ఎక్కువ పడుతుంది కదా. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్, మళ్ళీ కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు వాటర్. అలా అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ ఫ్రై అయిపోతున్నాయి కదా, జీలకర్ర వేయాలి. ఇందులో జీలకర్ర కూడా ఇప్పుడే వేయాలి, ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే జీలకర్ర బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేసి కొంచెం హైలోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పప్పుని రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆనియన్స్ అండ్ గోంగూర వేసింది, అది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడే మనము వాటర్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి, సరిపోలేదు, పప్పు బాగా దగ్గరికి ఉంది అనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలాగ చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి పక్కన. చింతపండు అంటే ఎక్కువ కాదండి, లైట్గా తీసుకోవాలి. ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది అన్నాను కదా, సో కొంచెం తీసుకుంటే సరిపోతుంది చింతపండు రసం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి, నెక్స్ట్ పసుపు కూడా లైట్గా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం లైట్గా వేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే మళ్ళీ కారంగా ఉంటుంది కదా. ఇప్పుడు 3 కలిపేసి బాగా మిక్స్ చేసి ఉడకనియాలి. ఓకే, ఇది ఉడుకుతుంది అనేసరికి మనం చింతపండు రసం తీసి ఉంచుకుంటాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే చూడండి, ఆల్మోస్ట్ ఇది దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడకక్కర్లేదు, ఎందుకంటే అది దగ్గరికి అయింది కదా. ఈ చింతపండు నీళ్ళు వేసేసరికి కొంచెం లూజ్ అవుతుంది. చల్లారాక కూడా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఫైనల్గా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ సపోర్ట్ మీ.